తర్వాత లైలా ఈవెంట్ నాశనం అయ్యింది పృథ్వీ వల్ల, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ పృథ్వీ వల్ల నాశనం అయినా కాకుండా ఇంకోలాగా కూడా సర్వనాశనం అయ్యేది. అది ఎందుకంటే ఎక్కువ హైలైట్ అవ్వాలా, అంతే తేడా. విషయం ఏంటంటే ఈయన ఏం చెప్పాడు, జనసేన ఈరోజు అప్పట్లో ప్రజారాజ్యమే ఈరోజు జనసేనగా ఆవిర్భావం చెందింది, రూపాంతరం చెందింది, ఏదో అయ్యింది అని చెప్పాడు. ఓకేనా? వెనకాల లైలా ఉంది. నువ్వు మాట్లాడితే లైలా గురించి మాట్లాడు, లేకపోతే ఏమీ మాట్లాడదు. ఈ జనసేన గురించి ఎందుకు ఇక్కడ? ఇప్పుడు ఇది జనసేన ఆవిర్భావ దినోత్సవం అయితే నువ్వు అక్కడ చెబితే పద్ధతి. లైలా గురించి వదిలేసి అందరూ చిరంజీవి గారు ఏమన్నారో తెలుసా, ఆ రోజుల్లో అదంట ఇదంట. అయ్యో బాబు రే, లైలా ఏమైంది ఇక్కడ? రాసే వాళ్ళందరూ ఏం రాస్తున్నారు? ఆ పృథ్వీగాడు మాట్లాడినవి రాస్తున్నారు, చిరంజీవి గారు చెప్పిన ఈ వ్యాఖ్యలు రాస్తున్నారు. లైలా అయిపోయింది. లైలా గురించి ఎవరు మాట్లాడట్లేదు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. కాకపోతే ఇప్పుడు ఏంటి, ఒక ఈవెంట్కి ఒక గెస్ట్ వచ్చాడు. ఒక గెస్ట్గా పిలువబడిన అతను ఒక ఈవెంట్కి వచ్చాడు. ఈవెంట్కి గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్తో గతంలో నుంచి వాళ్ళకున్న అనుభవాలను వాళ్ళు చెప్పుకున్నారు. గెస్ట్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఈవెంట్ గురించి ఆయన మాట్లాడి దాని గురించి ఏదన్నా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు గెస్ట్ గురించే చెప్పి ఆయన గురించే చెప్పుకొని అక్కడ నుంచి పోతే ఇంకా ఈవెంట్ ఎందుకు?